అనుకున్న విధంగా భూమి పూజ చేసిన 3 నెలల్లో ఇంత చక్కగా తీర్చిదిద్ది మరి ప్రబోధ్ సార్కి, గుడాకేశ మాస్టర్స్ అందరికీ, విశ్వానికి అందించిన దిలీప్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి చిన్న డీటెయిల్ అంటే ప్రతి చిన్న మూలలో కూడా ఆయన యొక్క విజన్ కనిపిస్తుంది. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా బెస్ట్ ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. రేపటి ఇళ్ళని ఏసీ కన్జంప్షన్ బాగా తగ్గించి కట్టగలిగే టెక్నాలజీస్ కూడా ఇప్పుడు మేము డెవలప్ చేసుకోగలుగుతున్నాం. ఒక్కసారి మేము సక్సెస్ అయ్యామంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీ అంతా అడాప్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దిలీప్ గారు అంటే హిందీలో దిల్ అంటే ఏంటో, ఇది దిల్ అంటే దిల్ అంటారు కదా, దిల్లున్న మనిషి దిలీప్ గారు కాబట్టి గుడాకేశ్ మనకు ధైర్యంతో ఇచ్చాడు. అండ్ ఫ్రెండ్స్, చాలా ఆనందకరమైన విషయం, మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే ఈరోజు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ రావడం మనకి పండగ అయితే, ప్రబోధ్ సార్ సమక్షంలో మనందరం ఉండడం పండగ అయితే, మరి ఈ గుడాకేశ గుహాలయని అనుకున్న విధంగా భూమి పూజ చేసిన 3 నెలల్లో ఇంత చక్కగా తీర్చిదిద్ది మరి ప్రబోధ్ సార్కి, గుడాకేశ మాస్టర్స్ అందరికీ, విశ్వానికి అందించిన దిలీప్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి విజయకల్ప ఫౌండర్, చైర్మన్ దిలీప్ సార్, ఒకసారి వారిని కూడా మరి స్టేజ్ మీద రావడానికి ఆహ్వానిస్తున్నాను. సో దిలీప్ సార్, విజయకల్ప ఫౌండర్, చైర్మన్. దిలీప్ సార్ చాలా వైవిధ్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి బిల్డర్ అయ్యారండి. ఆయన అంటే చిన్నప్పుడు అందరూ ఏం కావాలంటే ఏది చాలా గొప్పది అని అంటే బడిపంతులు అయితే చాలా గొప్ప అని చెప్పారంట వాళ్ళ ఊర్లో. బడిపంతులు అయితే బాగా గొప్ప అంటే ఓకే ఇదే నేను అవుతానని ఆయన బడిపంతులు అయ్యారు. ఫస్ట్ గవర్నమెంట్ టీచర్గా జాబ్ తెచ్చేసుకున్నారు. ఇంటర్మీడియట్ చేసి టీటీసీ చేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకున్నారు. తెచ్చుకున్న తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో వేశారు, కొండల్లో. అయ్యో, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇక్కడ ఈ అడవుల్లో కొండల్లో నేను చేసేది ఏముంది, ఆయన మొన్న షేర్ చేసుకుంటూ నేను ఈ మెడిటేషన్ చేస్తేనని అక్కడ ఉండి చేసేవాడినేమో. కానీ ఆ సమయంలో ఆయనకు చేయబుద్ధి కాలేదు, రిజైన్ చేశారు. రిజైన్ చేసి అలా బాంబే వెళ్ళి, అసలు సాఫ్ట్వేర్ ఏ పరిచయము లేనటువంటి వ్యక్తి అక్కడ వెళ్ళి సాఫ్ట్వేర్ పుస్తకాలు చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిపోయారు, జాబ్ తెచ్చుకుని. అలా తెచ్చుకుని మళ్ళీ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసి ఇక్కడ గ్రోత్ కాదు అమెరికా వెళ్ళాలనుకున్నారు. అలా అమెరికా వెళ్ళారు. అమెరికాలో కూడా వర్క్ చేస్తారు. అక్కడ గుడాకేశ తెలుసుకుని మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఇక్కడ వికీ హైడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేవారు అమెరికాలో ఉండి. అంటే హైదరాబాద్ గురించిన సమస్త సమాచారం ఆయన ఇచ్చేవారు, అమెరికాలో ఉండి ఇచ్చేవారు. అందులో బోల్డ్ అంతమంది, లక్షల మంది ఫాలోవర్స్ వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక్కడున్న అన్ని రియల్ ఎస్టేట్ పైన ఆయనకి సమగ్రమైన ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత ఇంకా అక్కడ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఒక చక్కటి విల్లా ప్రాజెక్ట్ విజయకల్ప తరఫున క్షేత్ర అనే ఒక ప్రాజెక్ట్ చాలా చక్కగా తయారు చేశారు. ఆ ప్రాజెక్ట్లో నేను వెళ్ళి చూశాను. ప్రబోధ్ సార్ కూడా వచ్చి అక్కడ ఎనర్జీ యోగా చేయించారు. ప్రతి చిన్న డీటెయిల్ అంటే ప్రతి చిన్న మూలలో కూడా ఆయన యొక్క విజన్ కనిపిస్తుంది. అబ్బా, ఇంత చాలా బాగుంది అని నేను అనుకుంటే మురళీమోహన్ గారు కూడా వచ్చి ఆయన పర్సనల్గా అభినందించారు ఆ ప్రాజెక్టు విషయంలో. ఇదే అనుకుంటే సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా బెస్ట్ ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. సో అది వారి యొక్క మరి అటువంటి మనిషి చేత ఈ గుడాకేశ గుహాలయ పేరు కూడా ఆయన సజెస్ట్ చేసిందే. అండ్ ఈ గుడాకేశ గుహాలయాలో ఉన్న ఆ ప్రతి ఇటుక, ప్రతి ఐడియా వెనకాల అటు ప్రబోధ్ గారు, వీరు దిలీప్ గారు కూర్చుని మా ఇంట్లో గంటలు మాట్లాడుకునేవారు. ఏంటో మాట్లాడుకుంటున్నారు అనుకునేవాడిని. అప్పుడప్పుడు ఓ చెవి వేసేవాడిని, ఆ తర్వాత నా పని నేను చేసుకునేవాడిని. ఆ మాట్లాడుతుంటే జనవరిలో భూమి పూజ అన్నారు. జనవరిలో భూమి పూజ, మార్చికి మళ్ళీ ఓపెనింగ్ అన్నారు. ఇంత తొందరగా ఎలా అవుతుంది అంటే వచ్చి చూసేసరికి ఇంత చక్కటి మొత్తం కంప్లీట్ అయిపోయింది. చెట్లు కూడా పెట్టించేశారు తెప్పించి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. సో అది దిలీప్ సార్. అండ్ గట్టిగా చెప్పట్లు. యా,
బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒక గూటి పక్షులు ఒక చోటికి చేరుతాయి అని అంటే ఆ లోపల మనం ఏ ఫ్రీక్వెన్సీలో అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ని కూడా నేను బయట వింటూ ఉంటాను. అబ్బా వాళ్ళు ఎంత మంచి మనసున్నోళ్ళు అని అంటారు అన్నట్టు. వారిని కూడా ఎంత మంచి మనసున్నోళ్ళు అంటే మరి దిలీప్ సార్ కూడా అంతే మంచి మనసున్న వాళ్ళు. ఎందుకు ప్రభోత్ సార్కి ఎందుకు ఇలా అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే కనుక వారంతా ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, ఒక వైబ్రేషన్లో ఉన్నారు. ఆ వైబ్రేషన్లో ఉన్నప్పుడు వారంతా ఒక చోటికి చేరాల్సిందే. సో అట్లా ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఎందుకు మీరు మాత్రం ఇక్కడికి చేరారు అంటే మీరు అంత మంచి మనసు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. అండ్ దీన్ని మనం ఎన్నో దేశాలు తీసుకెళ్ళాలి. గుడాకేష్ అన్నది ఎంతో గుప్త విద్య. ఆనాడు శంకర భగవానుడు చేశాడని విన్నాం, ఆనాడు హనుమంతుల వారు చేశారని విన్నాం, ఆనాడు అర్జునుడు శంకరుణ్ణి అంటే ఆ పాశుపతాస్త్రం గురించి ఆ సంపాదించడానికి అర్జునుడు ఎంతో తపస్సు చేసి అంటే ఈ గుడాకేశ సాధన చేసి శంకర్లని మహాశంకరుని మహాశివుని ప్రత్యక్షం చేసుకున్నారని విన్నాం, సీతాదేవి చేశారని విన్నాం. కానీ ఈరోజు కలియుగంలో చేసిన వాళ్ళని మనం చూడలేదు, వినలేదు. కానీ అది మన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారి ద్వారా కలియుగంలో మళ్ళీ పునరుజ్జీవనం పొందింది గుడాకేశ. అటువంటి మహా సనాతనమైన సాధన, పురాతనమైన సాధన, అటువంటి గుప్త సాధన ఈరోజు మనందరం చక్కగా చేయగలుగుతున్నాం. ఒక థాయిలాండ్ నుంచి ఒక బుద్ధిస్ట్ మాంక్ వచ్చారు. మామూలుగా ఈ హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీలో ఇక్కడ ఈ యూనివర్సిటీస్లో ఎవరిని మెడిటేషన్ చేస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయని చెప్పి అమెరికా వాళ్ళు ఎక్కువగా అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరిని తీసుకెళ్ళి చేస్తారు, ఈ బుద్ధిస్ట్ మాంక్స్ని తీసుకెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ పైన రకరకాల మెషిన్స్, మన దగ్గర ఎంఆర్ఐ ఉంటే వాళ్ళ దగ్గర ఎఫ్ఎంఆర్ఐ మెషిన్స్ ఉన్నాయి, ఫంక్షనల్ ఎంఆర్ఐ మెషిన్స్ ఉన్నాయి, బ్రెయిన్కి బోల్డ్ అని ఎలక్ట్రోడ్స్ పెట్టి ఇవన్నీ టెస్టులు చేస్తుంటారు అన్నట్టు. సో ఈ బుద్ధిస్ట్ మాంక్ థాయిలాండ్ నుంచి ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ నుంచి వచ్చి మన ఇంట్లో ఒక 40 రోజులు ప్రబోధ్ గారి దగ్గర ఆయన శిక్షణ తీసుకున్నాడు అన్నట్టు. ఆ తర్వాత చాలామంది కూడా వచ్చి నేర్చుకున్నారు. 40 రోజుల తర్వాత చెప్తున్నాడు, మేము అంటే బుద్ధిస్ట్ మాంక్స్ మా లైఫ్ అంతా మేము ధ్యానంకి డెడికేట్ చేశాము. మా లైఫ్ అంతా నేను చాలా గొప్ప అనుకునేవాడిని, మేము చాలా గొప్ప సాధకులం, ఈ ప్రపంచంలో అందరికన్నా మేము ఎంతో మేలైన శ్రేష్టమైన ఉన్నతమైన అత్యంత గొప్ప సాధన ఎక్కువసేపు చేస్తున్నాం అనుకునే వాళ్ళము. మా గురువుగారు మాకు ప్రతి పౌర్ణమికి ఒకసారి మాకు రాత్రంతా సాధన చేయిస్తారు. ఆ రాత్రంతా సాధన చేస్తున్నారంటే మాకు చాలా గొప్పగా అనిపించేది. కానీ ఇక్కడ చూస్తే ఏంటి, ఇక్కడ లేడీస్ కూడా చేస్తున్నారు, గృహస్థులు చేస్తున్నారు, సంసారం చేస్తున్నారు. పిల్లల్ని తీసుకొచ్చేప్పుడు చిన్నపిల్లలు ఇట్లానే ఉన్నారు, చిన్నపిల్లలు తల్లు నుంచి వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. వెళ్ళి నేను మా గురువు గారికి చెప్తాను, ఇండియాలో అసలు ఇంతమంది చేస్తున్నారు, లేడీస్ అందరు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, రాత్రంతా చేస్తున్నారు, అసలు పొద్దున పడుకోకుండా కూడా చేస్తున్నారు, ఇది నేను చెప్తాను అని చెప్పి ఆయన చెప్పారు అన్నట్టు. సో గుడాకేశ సాధన ఇప్పుడు దేశాలు మరి ప్రబోధ్ గారు 15 దేశాలపైన తిరిగి ఎన్నో చోట్ల వెళ్తే అసలు అన్ని చోట్ల చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్లో మరి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ప్రబోధ్ గారు కలిసి ఉన్న ట్రిప్స్ వేసినా కూడా బాగుంటుందేమో. ఎందుకంటే ఆల్రెడీ ప్రబోధ్ గారిని చాలా దేశాల్లో అంటే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వారు కూడా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. దానికి తోడు ఈరోజు దిలీప్ గారి ఎనర్జీ ఇలా తోడైంది. ఎందుకంటే మనకి గుడాకేశకి సొంత ఫెసిలిటీ, మనం ఎక్కడో ఎవరో దగ్గరికి వెళ్ళి మేము ఒక ప్రోగ్రాం పెట్టుకుంటామని మేము అడిగేవాళ్ళం, వాళ్ళని పర్మిషన్ తీసుకునేవాళ్ళం. వాళ్ళు అంటారు మా పెద్దవాళ్ళని అడగాలి, మా పైన బాంబేలో ఉంటారు వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలని ఈ పర్మిషన్స్ తీసుకునేందుకు మాకు బోల్డ్ అంత టైము సమయం ఇవన్నీ పట్టేవి. మళ్ళీ తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళకి సార్కేమో వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదా కాదు, వాళ్ళు 1 రూపీ ఇచ్చినా చాలు, ఎవరిని డబ్బులు అడగొద్దు. మనం వస్తే కనుక వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, అన్నీ సౌకర్యాలు ఇవ్వాలి, మనము వాళ్ళు వచ్చి సాధన చేయాలి అంతే. వాళ్ళు సాధన చేస్తే కనుక అవసరమైతే మనమే డబ్బులు ఇద్దామంటారు ఆయన, అవసరమైతే మనమే జీతాలు ఇద్దాం, వాళ్ళు సాధన చేస్తే చాలు, ధ్యానం చేస్తే జీతాలు ఇద్దామంటారు. సో అలా ఆయన జాబ్ చేసేప్పుడు కొంతమందికి ఏంటంటే నేను ఓన్లీ ధ్యానం చేసుకుంటాను అని కొంతమంది ఉండేవాళ్ళు అన్నట్టు. ఈ కొంతమందికి ఏంటంటే ఆయన వచ్చిన శాలరీ నుంచి వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు, వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ ధ్యానం చేయాలంతే. సో అలా చేయాలి అంటే కనుక మనకి సొంత ఫెసిలిటీ ఉంటే కొంత అనుకూలంగా ఉంటుంది. ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి డెఫినెట్గా, ఎందుకంటే మనం అందరికీ వెళ్ళాలి కాబట్టి ఇవ్వాలి, తీసుకోవాలి, ఇవ్వాలి అన్నీ, అంటే ఇదొక సైకిల్ లాగా ఉండాలి. కానీ ఎంతైనా ఒక సొంత ఫెసిలిటీ ఉన్నప్పుడు మనకి ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ బోల్డ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్స్, ఒక డార్క్ రూమ్ రావాలి అంటే దాంట్లో ఎంతో టెక్నాలజీ మైండ్ పెడితేనే అది బయటకు వస్తుంది. ఆ డార్క్ రూమ్ టెక్నాలజీ
ఈరోజు దిలీప్ గారు ఎంత ఆలోచన వాళ్ళు మాట్లాడుకుంటే నాకు తెలియలేదు. డార్క్ రూమ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే మనం శ్వాసిస్తున్నాం, మీరు గాలి తీసుకుంటున్నారు, గాలి వదులుతున్నారు. కానీ ఎప్పుడన్నా విన్నారా ఒక ఇల్లు కూడా గాలి తీసుకోవడం, గాలి వదలడం? మీరు శ్వాసిస్తున్నారు, ఆ శ్వాసతో మీరు జీవిస్తున్నారు. ఆ శ్వాస మనకి ప్రాణాన్ని ఇస్తుంది, మనకు ఆధారాన్ని ఇస్తుంది, ప్రాణశక్తిని ఇస్తుంది. అలా ఒక ఇల్లు కూడా శ్వాసిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో ఆ డార్క్ రూమ్ తయారు చేశారు దిలీప్ గారు. అది ప్రమోద్ గారు, దిలీప్ గారు గంటల డిస్కషన్స్ ఏంటా అంటే కనుక అక్కడ. సో నేను వెళ్ళి చూశాను అక్కడ. అది చూస్తే ఆ చెక్కలు ఉన్నాయి, ఆ చెక్కల నుంచి బోల్డంత గాలి వస్తుంది, పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి గాలి వెళ్తుందని తెలుసు. ఈ చెక్కల నుంచి ఎక్కడుంది, ఇక్కడ ఏమైనా ఫ్యాన్ ఉందా బయట అని చూస్తే అక్కడ ఫ్యాన్ లేదు, కానీ ఇక్కడ బోల్డంత గాలి వస్తుంది. ఎలా అంటే దాంట్లో బోల్డెన్ సైంటిఫిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సార్ చెప్తున్నారు, దిలీప్ సార్ మాట్లాడుతుంటే, అంటే అక్కడ ఆ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఎందుకు మనకు వర్షాలు వస్తాయి, ఏంటి, ఎందుకు తుఫాన్లు వస్తాయి, వీటన్నింటి వెనకాల ఆ సైన్స్ని అర్థం చేసుకుని దాన్ని డిజైన్ చేసి ఈ డార్క్ రూమ్లో పెట్టి ఇదొక మనకి ఎక్స్పెరిమెంటేషన్ సెంటర్గా ఉంది. ఆ తర్వాత ఇంకా మరి ఏం చేయబోతున్నారో వారి నుంచే మనం విందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రమోద్ గారు ఏంటంటే సాధనలో దాదాపు 1,00,000 గంటలు దాటేశారు. ఇప్పటికీ మొన్న అప్పుడు చెప్తున్నా కదా, దాదాపు 90,000 చిల్లర్లో ఉన్నారు, 95,000, 99,000, ఇప్పుడు 1,00,000 అవర్స్, 1,00,000 గంటల పైన సాధన చేశారు. మామూలు విషయం కాదు. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే ఆ సబ్జెక్ట్లో 10,000 గంటలు ఎవరన్నా టైం స్పెండ్ చేస్తే వారిని ఎక్స్పర్ట్ అంటారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ ఎక్స్పర్ట్స్ అంటే కనుక వారు 10,000 గంటల పైన సాధన చేశారు. ఆ 10,000 గంటల పైన దాంట్లో టైం స్పెండ్ చేశారు. మరి ఇంకా అంటే మరి వారు 1,00,000 గంటలు దాటారో తెలీదు సాధనలో. ఇప్పుడు సో ప్రమోద్ గారు నేను లెక్కేస్తూ వచ్చాను అన్నట్టు. ఇప్పుడు ఈ 22-23 సంవత్సరాల నుంచి ఆయన నైట్ పడుకోలేదు, రోజు ఎన్ని గంటలు సాధన చేస్తారు ఏంటి లెక్కేస్తూ సుమారుగా లెక్కలేసినా కూడా 1,00,000 గంటలు దాటారు. 1,00,000 గంటలు దాటడం అంటే మామూలు విషయం కాదు. మీరు ఏ హిమాలయస్కో వెళ్ళి, ఏ బద్రీనాథో లేకపోతే కేదార్నాథ్ నుంచి పైన మంచుకొండల్లో ఎక్కడికో వెళ్తే కనుక మీకు కనిపిస్తారేమో ఇంత సాధన చేసిన వాళ్ళు. కానీ ఈరోజు మన మధ్య ఉంటూ అండ్ సంసారంలోనే ఉంటూ మన రెగ్యులర్ లైఫ్లో ఉంటూ కూడా సాధన చేయగలం అన్నదానికి ఒక నిజ నిదర్శనంగా ఆయన ఉన్నారు. జైన్ స్వామీజీ ఒక ఆయన, కొన్ని వేల మంది ఫాలోయర్స్ ఉన్న జైన్ స్వామీజీ, ఆయన కూడా వచ్చి ప్రబోధ్ సార్ దగ్గర కొన్ని టిప్స్ ట్రిక్స్ తీసుకెళ్తుంటారు. కొంతమంది చాలా పాపులర్ స్వామీజీలు, వాళ్ళ పేర్లు మనం బయట చెప్పకూడదేమో, ఆ పాపులర్ స్వామీజీలు కూడా వచ్చి, అంటే వాళ్ళు వచ్చి సార్ దగ్గర సాధనకి రెఫరెన్స్ పాయింట్. సాధన ఎట్లయితే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైటింగ్కి రెఫరెన్స్ పాయింట్, అంతే. ఫైటర్స్ ఆర్ స్టంట్స్ సినిమాలో చాలా చక్కగా బ్యూటిఫుల్గా అది అలా వైకుంఠపురం చూశారు కదా, అసలు ఎంత క్రియేటివిటీ అవి. వారిని చూస్తే అసలు ఎంత ముచ్చటేస్తుంది అంటే, ఒక పాటలో ఫైట్, ఆ పాటకు అసలు ఎంత చక్కగా తీర్చిదిద్దారు దాన్ని. సో చూడండి, అట్లాంటి ఎక్స్పర్ట్స్. ఆ తర్వాత మీరు విజయకల్ప క్షేత్ర ప్రాజెక్టు మీరు విజిట్ చేస్తే రెగ్యులర్ ఇల్లులు వేరు, రెగ్యులర్ విల్లాస్ వేరు. సార్ దిలీప్ గారు డిజైన్ చేసిన ఆ క్షేత్ర ప్రాజెక్టు వేరు. అంత చక్కగా ఉంటుంది, అంత ముచ్చటేస్తుంది. అలా వైకుంఠపురం సినిమాలో ఆ ఫైట్ చూసినప్పుడు ఎలా ముచ్చటేస్తుందో, ధ్యానంలో గుడాకేశ యొక్క రుచిని చూసినప్పుడు మీకు ఎలా ముచ్చటేస్తుందో, సార్ యొక్క క్షేత్ర ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు అలాగే ముచ్చటేసింది అసలు. సో అలా అంటే ఇంత చక్కటి ఎనర్జీస్ ఉన్న మాస్టర్స్ ఒక చోట చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఇంట్రడక్షన్ ప్రదీప్ సార్. పాజిటివ్ మాట్లాడేటప్పుడు ఎంత ఎక్కువైనా మాట్లాడవచ్చు అనేది సార్ని చూసి తెలుసుకోవాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత్ గారికి పాద నమస్కారాలతో, మరియు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి, గుడాకేశ వాలంటీర్స్కి, సాధకులకి అందరికీ నా నమస్కారాలు. ఈ గుడాకేశ గుహాలయ ఎలా జరిగిందనేది సార్ చాలా చెప్పారు, కానీ అసలు అది ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. అసలు అంత కాన్షియస్ ఎఫర్ట్స్ ఏం పెట్టి చేసింది ఏం కాదు. యా, కెరీర్ విషయంలో సార్ చెప్పినట్టు యా, నాకు మల్టిపుల్ డైమెన్షన్స్లో కెరీర్స్లో, అంటే ప్రొఫెషనల్ కెరీర్స్ మాత్రం ఇట్లా గవర్నమెంట్ జాబ్ చేయటం కానీ, ఐటీ సెక్టర్లో చేయటం కానీ,
కన్సల్టెన్సీస్ రన్ చేయటము, అదర్ కంట్రీస్లో వర్క్ చేయటం, ఫారిన్ కంట్రీస్లో, ఇవన్నీ కూడా ఆ టైంకి ఫ్లోలో అయిపోతున్నట్టుగా అయిపోయాయి. కానీ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో సక్సెస్ వస్తే ఆనందం వచ్చినట్టు కాదు, సక్సెస్ వచ్చినట్టు అంతే. వీటితో పాటు కొన్ని థింగ్స్ కూడా వచ్చాయి. వీటితో పాటు ఇన్సోమ్నియా కూడా వచ్చింది. నాకు పెద్ద నిద్ర పట్టేది కాదనమాట. పెద్ద అంటే మళ్ళీ ఏమో అనుకోవద్దు. ఒక 2-3 రోజులు కూడా నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే, లోపల నుంచి ఏదో పొరపాటున కూడా మనం పిల్స్ తీసుకోకూడదు, దీనికి ఏదో న్యాచురల్ సొల్యూషన్ ఉంటుంది అని మాత్రం ఎప్పుడూ అనుకునేవాడిని. ఇక రాత్రంతా నిద్ర పట్టకపోతే కూర్చొని బుక్స్ చదవటం, వీడియోస్ చూడటం, ఏదో ఒకటి చేసేవాడిని. కానీ పొరపాటున కూడా డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, ఏదైనా పిల్స్ తీసుకుందాం, అలాంటి ఐడియాలు మాత్రం ఎప్పుడు గొప్ప ఐడియాలు రాలేదు. అదృష్టం బాగుండి. సో అక్కడి నుంచి కలవటానికి ఐడియా రాలేదేమో అనుకుంటున్నాను సార్. అంటే మాస్టర్ శక్తి ఆ ఐడియాలు తీసుకురాకుండా కాపాడింది అనిపిస్తుంది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే. చేర్చినట్టే ఉంది సార్. ఎందుకంటే యుఎస్ వెళ్ళి, అంటే నేను వెళ్ళిన విధానం కూడా చాలా జీరో నుంచి వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక పెద్ద లైఫ్ చూశాను. అంటే ఓన్ హౌజు, పెద్ద కార్లు, ఫుల్ టైం జాబ్స్ అన్నీ సెటిల్ అయిన తర్వాత, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సడన్గా ఇండియా రావటం అనేది అంత ఈజీ డెసిషన్ కాదు. కానీ ఏదో ప్రకృతి గట్టిగా పుష్ చేసినట్టు సడన్గా అప్పటికప్పుడు నేను స్టార్ట్ చేసిన ఒక ఫామ్ సడన్గా పెరిగిపోవడం, ఐదర్ ఐటీ సెక్టర్ కానీ దీన్ని కానీ ఏదో ఒకటే నేను టేక్ కేర్ చేయగలుగుతా అనుకోవటం, సడన్గా వికీ హెడ్ కోసం ఇండియా రావటం, ఇదంతా కూడా ఒక 2-3 డేస్లో ఒక మిత్ లాగా జరిగిపోయింది. సర్ప్రైజింగ్లీ మా ఫ్యామిలీలో కూడా ఎవరు ఇలా వస్తా అంటే మాత్రము ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఓకే, ఏదో ఫ్లోలో సినిమా జరుగుతున్నట్టు మూవీ చూసినట్టు చూశారు అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత కరోనా రావడం జరిగింది. కరోనాలో నేను మన పిఎంసి వీడియోలు, అదర్ వీడియోస్, చాలా వీడియోస్ చూస్తే ఫస్ట్లో పిఎంసి వీడియోలని చూసి ఇదేదో పెద్ద డ్రామా బ్యాచ్ ఏమో అనుకున్నాను. క్షమించాలి అందరు నన్ను. ఎందుకంటే సడన్గా ఏదో కనపడింది అంటారు, ఏమేమో కనపడుతున్నాయి అంటారు, ఏదో లోకం వెళ్ళొచ్చామంటారు. అంటే జ్ఞాననేత్రం లేదు కదా మరి. అంటే మనకు లేని నేత్రాలు ఎవరికి లేవనుకోనే మూర్ఖత్వంలో ఉంటాం కదండి అప్పుడు. సో అలా జరుగుతున్న సందర్భం అనమాట. కానీ కరోనా టైంలో విజయ్ కల్ప రావటము, మెటీరియలిస్టిక్గా అలానే ఇక్కడ వ్యవస్థలో ఉన్న, అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో ఉన్న లోపాలని చూసి వాటిని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేద్దాం, మనమే ఎందుకు చేయకూడదని వీ స్టార్టెడ్ అవర్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ విజయ్ కల్ప. సో దాని నుంచి విజయ్ కల్ప క్షేత్ర స్టార్ట్ చేసాం. సో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది, ఇంకా వీడియోలు చూడటము అన్నీ జరుగుతూనే ఉన్నాయి. 2024లో ఇక వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా, ఇది ఎక్కడో కొంత నిజం ఉండి ఉంటుందేమో, గట్టి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేద్దాం గట్టిగా ట్రై చేసామండి. అయితే మ్యాక్స్ 5-10 నిమిషాలకు తలబద్దలైపోయేది. ఇంకా మన వల్ల కాదులే ఇది, ఇదంతా మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తున్నారని మళ్ళీ అనుకునేవాడిని. ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక్కొక్కసారి బలవంతంగా అలారం పెట్టుకునేవాడిని. ఈ అలారం మోగే వరకు ఏం జరిగినా, కొన్ని వేల లక్షల కోట్ల ఆలోచనలు వచ్చినా కళ్ళైతే తెరవద్దని బలవంతంగా కూర్చున్నా. అలా 3 గంటలు అలా కొన్ని సందర్భాల్లో కూర్చోవటం జరిగింది. ఒక పక్క నొప్పి వచ్చేది, ఏమొచ్చినా మనం కదలొద్దని కూర్చో. అలా జరుగుతున్న సందర్భంలో ఒకసారి 2024 ఐ థింక్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో సార్ ఇంటర్వ్యూ చూడటం జరిగింది. సార్ ఏం చెప్తున్నా కూడా అయ్యా ఇది కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్ అని లోపలికి ప్రతి సెల్కి ఎందుకో దీనికోసం ఇన్నాళ్ళు నేను వెయిట్ చేశాను, దీనికోసమే నేను ట్యాబ్లెట్స్ తీసుకోవాలా, అందుకే నేను ఇదేదో చెయ్యాలి కాబట్టే నాకు నిద్ర రావట్లేదు అని ఒక లోపల నుంచి ఒక బలమైన ఫీలింగ్ రావడం జరిగింది. ఇక ఆ తర్వాత అయితే నాకు సమయం పరిస్థితులు అనుకూలించుకో నేను 2024 తుమ్ముకుంట వర్క్షాప్కి వచ్చినప్పటికీ ఒక్కరోజు గడిపొచ్చాను. కానీ ఆ తర్వాత నా ఇన్సోమ్నియా ఇవన్నీ పోవటంతో పాటు
ఇప్పుడు సార్ ఎలాగైనా కూర్చో అంటే నిద్ర వచ్చే పరిస్థితికి వచ్చింది. సరే, మన ప్రాబ్లం అయితే చాలు. ఎస్ అండి, అది అది ఫుల్ఫిల్ అయ్యింది. దాంతోపాటు కొన్ని లోపల థింగ్స్ అర్థం అవ్వటం మొదలుపెట్టాయి. అంటే ఎస్పెషల్లీ చిన్నప్పుడు కొంత యోగా చేసాం. ఈ యోగా చేస్తున్నా కూడా ఇప్పుడు ఎనర్జీ సర్క్యూట్స్, మొన్న రీసెంట్గా 2 days సారు 3 గంటలు యోగాసనాలు చేయిస్తూ ధ్యాన స్థితిలో యోగాసనాలు చేయించారు అర్ధరాత్రి. 11 to 2:30 వరకు చేయించారు. సో ప్రతి ఆసనంలో కూడా ఎనర్జీ సర్క్యూట్స్ ఫామ్ అవటం, అంటే మనం ఇలా అంటే ఎనర్జీ మారుతున్నట్టు తెలియటం, ఇలాంటి థింగ్స్ అన్నీ తెలవటం జరుగుతుందన్నమాట. అలానే సార్వి లాఫింగ్ మెడిటేషన్ ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారి జీవితంలో ఎనర్జీస్ అంటే ఏంటో తెలియటం జరిగింది. ఇంతకుముందు నా ఇంటర్మీడియట్ ఆ టైంలో మార్షల్ ఆర్ట్స్ కొంచెం నేర్చుకున్నాను అండి. సో అప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే కొట్టి నొప్పులు వచ్చాయి. కానీ మార్షల్ ఆర్ట్స్ని ఇలా ఎనర్జీ ఫీల్ అవుతూ చేయటమే అని బ్రూస్లీ ఏం చేశాడు అనేది ఇప్పుడు అర్థమవడం మొదలుపెట్టింది. అప్పుడు దాకా బ్రూస్లీ కూడా కొంతవరకు మిరాకిల్స్ అనుకునేవాడిని, లేదా ఏమో భగవంతుడి స్వరూపాలు ఉంటాయి కదా కొంతమంది కారణజన్ములు, అలా కారణజన్ములు అనుకునేవాడిని. అఫ్కోర్స్ వాళ్ళంతా కారణజన్ములే ఖచ్చితంగా. ఎస్ సార్, అట్లా ఎనర్జీని కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఎనర్జీ మీద మాస్టరీ తెచ్చుకున్నారు. ఈ ఎనర్జీస్కి బాప్ ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారన్న సంగతి తెలియటం మొదలుపెట్టింది అన్నమాట. సో ఒకరోజు నా అంతట నాకే ఒక విధంగా ఇప్పుడు మనమంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కదా, ఇప్పుడు మరి సార్ చెప్పిన అన్నిట్లో నేను 10% కన్నా కూడా తక్కువ సాధన చేసిన వాడిని ఎన్నో అద్భుతాలు చూశాను. మరి మీలాగా సార్ చెప్పినట్టు 100% చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళు ఏ స్థితికి వెళ్తున్నారు నాకు ఒక్కోసారి అర్థం కాదన్నమాట. అమ్మో, వాళ్ళు చెప్పినవి వింటే ఒక్కోసారి భయం కూడా వేస్తుంటుంది. కానీ ఒక్కోసారి చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది, ఇంత గొప్ప వాళ్ళ మధ్యలో ఉన్నామా, ఇంత గ్రేట్ సోల్స్ మధ్యలో ఉన్నామా అని. సో మన చేతనైంది ఏదో చేద్దాము అని అనుకుంటున్న తరుణంలో ఒకరోజు ఎందుకో కుదిరి T14 బ్యాచ్లోనో 15 బ్యాచ్లోనో ఒకరోజు కుదిరి ఆ రోజు కూడా జూమ్ సెషన్ అటెండ్ అవ్వటం జరిగింది. కరెక్ట్గా అదే రోజు సార్ ఇలా గుడాకేశకి డార్క్ రూమ్స్ వస్తే బాగు, ఎవరన్నా ఆర్కిటెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అనటం జరిగిందండి. సో అప్పుడు నేను కాంటాక్ట్ అవటం జరిగింది సార్ని. ఇనిషియల్గా ఏముందిలే 4 రూములు కట్టించిస్తే సరిపోతుంది కదా, ఇది పెద్ద విషయం ఏముంది అనుకున్నాము. తర్వాత దిగిన తర్వాత దాని లోతు అర్థమవడం మొదలుపెట్టింది. దీనికి యాక్చువల్గా నా చిన్నప్పటి థింగ్స్ కూడా కొన్ని కనెక్ట్ అవుతున్నాయండి. ఎందుకంటే చిన్నప్పుడు మనకేం ఏసీలు లేవు. మేము పూరింట్లో ఉండి పెంకుటింట్లో ఉన్నాము, డాబాలో ఉన్నాము. డాబాకు వచ్చిన తర్వాత అందరం గృహప్రవేశం చేయటము, ఏదో మేము ఎదిగిన ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడి నుంచే మాకు చెమటలు గారటం, కొంచెము ఇబ్బందులు కలగటం, అంటే ఏదో ఎనర్జీస్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయటం జరిగింది. అప్పుడు నాకు అనిపించేది, ఇలా ఎలా కట్టారు, ఇక్కడి నుంచి మరి మన వేడి వెళ్ళిపోవాలి కదా, కూల్ లోపలికి రావాలి కదా. బయట ఎండాకాలం అప్పట్లో చాలా తొందరగా కూల్ అయిపోయేది, ఎండాకాలం బయట పడుకునేవాళ్ళం. కానీ లోపలికి వెళ్తే మాత్రం రాత్రి 11ంటికి వెళ్ళినా కూడా వేడిగా ఉండేది. మాది ఖమ్మం అండి, ఖమ్మం కొంచెం ఇక్కడతో పోలిస్తే చాలా హీట్ ప్లేసే. సో ఇలాంటి థింగ్స్ అప్పటి నుంచి అక్కడ కొన్ని బీజాలు పడుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టు మా విజయకల్ప క్షేత్రాల్లో కూడా కొంత ఎయిర్ ఫ్లోస్ ఎలా ఉండాలని పెట్టడం జరిగింది. ఇక్కడికి వస్తే ఎగ్జాక్ట్గా నా లైఫే అది అయిపోయింది. ఇప్పుడు సార్ చెప్పేదే అది అవుతుంది. మనకి పేరుకి రూమ్లో ఉంటాము, వెలుతురు రాకూడదు, కానీ బయట ఎలా గాలి వస్తుందో అలానే గాలి మాత్రం ఎప్పుడు వీస్తూ ఉండాలని చెప్తున్నారనమాట. వెలుతురు రాకూడదు కానీ గాలి రావాలి, కిటికీలు ఉండాలి కానీ ఉండకూడదు, కానీ తీయకూడదు, సంథింగ్ లైక్ దట్. అయితే ఇది కొంతవరకు చాలా వరకు ప్రయత్నిస్తున్నామండి. కొంతవరకు మేము గాలి తీసుకురాగలిగాం. కానీ హై లెవెల్ ఎనర్జీస్కి రావాల్సిన విండ్ ఫ్లోస్ ఎలా ఉండాలి అవి సార్ చెప్తున్నారు. వాటి మీద ఇంకా రీసెర్చ్ చేసి దాన్ని ఇంకా బెటర్గా చేయగలుగుతాము అని ఆశిస్తున్నాము. అయితే దీనివల్ల అఫ్కోర్స్ మన గుడాకేశ
సాధనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే నేను రియల్ ఎస్టేట్‌లో ఉండటం వల్ల రేపటి ఇళ్ళని ఏసీ కన్జంప్షన్ బాగా తగ్గించి కట్టగలిగే టెక్నాలజీస్ కూడా ఇప్పుడు మేము డెవలప్ చేసుకోగలుగుతున్నాం. ఒక్కసారి మేము సక్సెస్ అయ్యామంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీ అంతా అడాప్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మేము కొన్ని థింగ్స్ చేసాము. అంటే చిన్నప్పుడు మా మదరు అప్పట్లో ప్లాస్టిక్ బకెట్లు లేవు, ఇనుప బకెట్లు ఉండేయండి. వాటర్ తోడుకొని బట్టలు ఉతికి ఆ తడి బట్టలని ఆ ఇనుప బకెట్లు వేసుకొని మా డాబా ఎక్కి అక్కడ ఆరేసేవాళ్ళు. అప్పుడే నేను చిన్నోడిని, నేను లేపలేకపోయేవాడిని. అవన్నీ చూస్తూ మేము కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ లాండ్రీస్ ఎప్పుడు టెర్రస్ దగ్గరే ఉండాలి, ఇలాంటి థింగ్స్ అన్నీ మాకు ప్రాజెక్ట్లో పెట్టడం జరిగింది. అలానే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ ఒకసారి మనం అడాప్ట్ చేసుకుంటే ఎంటైర్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు భారతదేశంలో ఏసీలు వాడటం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే భారతదేశ జనాభా 150 కోట్లు. మిగతా కంట్రీలు ఏసీ వాడటం వేరు, మనం ఏసీలు వాడితే విపరీతమైన రేడియేషన్ వస్తుంది, ఫ్లోరో కార్బన్స్ వస్తాయి, అసలు భూమికి చాలా డేంజర్ అది. మరి అసలు ఇప్పుడు సార్ దేనికి చెప్తున్నారు? భూమిని కాపాడటానికా, సాధన కోసం చెప్తున్నారా? అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. అందుకే దీని మీద సాధ్యమైనంత వరకు ఎనర్జీస్ పెడదామని మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందండి. చాలా వరకు సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. సార్ కూడా నిరంతరం అద్భుతమైన సలహాలు ఇస్తుంటారు. ఒకటి చేశాక రెండో చెప్తున్నారు అనమాట. ఒకటేసారి ఇబ్బంది పెట్టకుండా. సో బట్ సార్ గ్రేస్ వల్ల చాలా ఇక్కడ ఈ ల్యాండ్కి కూడా ఒక హిస్టరీ ఉందండి. ఈ ఒక్క బిట్ మేము అమ్మలేకపోయాం. రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళు కూడా సడన్గా ఈ ల్యాండ్ వచ్చేసి యూజువల్ యాక్చువల్గా అది సర్ప్రైజింగ్ థింగ్ అండి. ఇప్పుడు ఇందులో మల్టిపుల్ లాట్స్ ఉన్నాయి. ఆ లాట్స్ అన్నీ వితిన్ 2 days 3 daysలోనూ మొత్తం అన్ని లాట్స్ అమ్మాము. ఈ పర్టికులర్ లాట్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి కూడా సడన్గా ఏదో ఫోన్ వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటి అద్భుతాలు జరిగి ఇచ్చిన డబ్బులు కూడా బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ మాత్రం ఎవరు కొనలా. సరే, ఇక అది సార్తో మాట్లాడాక ఈ ల్యాండ్ని ఈ విధంగా ఉపయోగపడుతుందంటే మాకు ఇంతకన్నా అదృష్టమే ఉందనుకున్నాము. అయితే అసలు ఇప్పుడు మనం చూస్తున్న యాక్చువల్ డార్క్ రూమ్స్ కాదండి. సార్ ఫస్ట్లో చెప్పింది వింటే అమ్మఒడిలో ధ్యానం అని విన్నారు కదా మీరు, సాయిల్ మెడిటేషన్ ఇవన్నీ చేశారు కదా. అసలు భూగర్భంలో కట్టాలేమో గుహలు, సార్ ఉద్దేశం అదేమో. ఎందుకంటే అది న్యాచురల్గా మనకి థర్మో ఇంటెలిజెన్స్ లాగా పనిచేస్తుంది అన్నమాట భూగర్భం. మనకి శీతాకాలం ఏమో వెచ్చగా ఉంటాయి, వేసవికాలం చల్లగా ఉంటాయి. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపించేది నాకు. సరే, దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, దానివల్ల మళ్ళీ ఈ అదర్ ఛాలెంజెస్ ఉంటాయి, డ్రైన్ ఛాలెంజెస్, మన బాత్రూమ్ వాటర్ అదే సూవేజ్ వెళ్ళటానికి అంత లోతుకు కడితే మళ్ళీ దాన్ని కూడా లోతుగా ఉండాలి, ఎస్టీపీస్, ఈ అదర్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఏమవుతుందో మరి సార్కి తెలుసు, భగవంతుడు తెలుసు. అక్కడ ఆ ఏరియా ప్లేస్ వదిలేసాం కదండి సార్. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దిస్ ల్యాండ్ దట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ద యాక్చువల్ డార్క్ రూమ్స్. దిస్ పర్టికులర్ రూమ్ ఈజ్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. ఇనిషియల్గా అసలు ఈ హాల్ ఇలా మెడిటేషన్ జరుగుతాయని నేను అనుకోలేదండి. ఇది డైనింగ్ కోసం కట్టిన హాల్. ఇలా అవుతుంది అనుకుంటే ఇంకొంచెం బెటర్గా చేసి ఉండేవాళ్ళమేమో. బట్ దేవుడి దయ వల్ల అన్నీ బాగా జరుగుతున్నాయి. వీళ్ళ ఎనర్జీస్ వల్ల అన్నీ కూడా మారిపోతున్నాయి. వీళ్ళు ఎక్కడ ఎలా ఉన్నా కూడా అసలు అక్కడ ఎనర్జీస్ మార్చేసుకుంటున్నారు, హ్యాపీగా దీన్ని అద్భుతం చేసేసుకుంటున్నారు. సో హ్యాపీ అండి. ఇట్లా అందరికీ కూడా గుడాకేశ వస్తే విశ్వశక్తి అందరూ ఫీల్ అవ్వగలిగితే మాత్రము అందరి లైఫ్లు చాలా బాగుంటాయండి. మొన్న ఒకరోజు నేను చెప్పాను, నేను ఎక్కువ సాధన చేయట్లా, వీళ్ళంతా బాగా సాధన చేసి ఉన్న రోజు ఒకరోజు వచ్చాను అంతే. సడన్గా ఒక పాలలో నీళ్ళ చుక్క పడ్డట్టు నేను కూడా పాలైపోయాను అనమాట. నాకు కూడా ఎనర్జీస్ వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. యూజువల్గా నాకు లో ఎనర్జీస్ ఉన్నప్పుడు సార్ అవైలబిలిటీ ఉందా అని కనుక్కొని ఒక్కసారి అలా దర్శనం చేసుకొని వెళ్ళటానికి ట్రై చేసేవాడిని అండి. ఆ రోజు వస్తే అందరూ సార్లే కూర్చున్నారు, మొత్తం చుట్టూ ప్రబోధ్ సారే ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చింది ఒకటే సెకండ్ నాకు. చాలా అద్భుతమైన మూమెంట్ అండి అది నాకు. అలా అసలు వరల్డ్లో ఎంతమందికి ఇది రీచ్ అవుతే అంత గ్రేట్ అండి. యా,
థ్యాంక్ యూ సో మచ్ అండి. దిలీప్ గారు అంటే హిందీలో దిల్ అంటే ఏంటో, ఏది దిల్ అంటే దిల్ అంటారు కదా, దిల్లున్న మనిషి దిలీప్ గారు కాబట్టి గుడాకేష్ మనకు ధైర్యంతో ఇచ్చాడు. థ్యాంక్ యూ. మీరు అమెరికాలో ఆ నేర్చిన 3 రోజుల్లో మీరు ఎంత వయసు ఇది? ఇంత ఉండేసి ఎంతలోకి వయసు ఎంత అనిపిస్తుంది ఇది? ఎంత వయసు ఉంటుంది నీకు? సేమ్ ఏజ్ అన్న. ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రపంచం దగ్గరికి వచ్చారు. థ్యాంక్ యూ. అమెరికా నుంచి నేచర్ ఇక్కడికి తోలింది మిమ్మల్ని, మళ్ళీ ఆంధ్రాకి, తెలంగాణకి. థ్యాంక్ యూ. ఇందాక గురుగారు మీకు చెప్పాల్సింది ఎవరు లేదు, సినిమా తెలంగాణ ఆంధ్రాకి అందరూ తెలుసు అని చెప్పారు. మీ అందరికీ మేమెవరో తెలిసిందే, మేమెవరు మాకు తెలియ ఇక్కడికి వచ్చాం. అంటే నరేంద్ర మోదీ మనందరూ తెలుసు కానీ ఆయన తెలియాలి కదా మనం. ఇప్పుడంటే మీ అందరికి మేము తెలుసు, మేమెవరో మాకు తెలియక అంగలారుతూ ఎత్తుకుతున్నాం అనమాట. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇలాంటి గుహాలైన ప్లేసులకు వస్తున్నాం. ఇక్కడికి వచ్చి అసలు మేవరు సార్ అని అప్పుడప్పుడు క్లారిటీగా మీరే పలానోళ్ళు అనగా అట్లా అదే వెళ్తున్నాం అనమాట. ఎందువల్లంటే ఎక్కువ మాటలు మా పేరు, మా అంతస్తులు, ఈ కీర్తియే గుర్తురాని తప్పక అసలు మన ఎవరో సంగతి మర్చిపోయాం. కాబట్టి మనం ఎవరో తెలియాలంటే మన స్థితి, ఒరిజినల్ స్థితి తెలుసుకోవాలంటే ఇట్లాంటి క్లాస్. ఈ మాట ఎందుకన్నానంటే, మేము గురువుగారి దగ్గర చెన్నై వెళ్ళినప్పుడు రాజు మాస్టర్ గారని, ఖైదీ, చిరంజీవి గారి సినిమాలన్నీ పైన చేసి రాజు మాస్టర్ గారని ఆయన ఒక తెలుగులో పెద్ద మాస్టరు, మా గురువుగారు. అంటే ఈ పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఆయన అట్లా వెలిగారు. ఇప్పుడు ఆయన ఎవరు తెలియలా. అంటే మేము పేరు రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వెలుగుతున్నారు, కొన్నాళ్ళతో మేము తెలియదు కదా. అంటే అది అంటే మనకి ఏదైతే క్రెడిట్, పేరు ఇవి వస్తుందో అది ఏంటంటే సముద్రం అలలాగా వచ్చిపోయేదే అన్న సంగతి క్లారిటీగా అర్థమైంది. అందుకే అసలు నేను ఊరిని అసలు ఒరిజినల్ స్థితి ఏంటి అంటే అన్ని జెరాక్స్లు పట్టుకొని ల్యాండ్ అమ్మితే ఎవరు కొనరు. ఎక్కడ వాళ్ళకి ఒరిజినల్ చూపించాలి, ఒరిజినల్ కావాలి కదా. కరెక్ట్ అమ్మా. మేము ఒరిజినల్ రామలక్ష్మణ్ ఎవరన్న సంగతి ఏం లేదు. మనకి తెలియని రామలి కథ ఒకటి జోకేశారు. గురుగారు కలవడానికి కోసం ఏరు దాటి వెళ్ళడానికి వెళ్తే ఏరు దాటడానికి వెళ్ళారు 10 మంది. వెళ్ళిన తర్వాత ఏరు ఎక్కేటప్పుడు దిగిన తర్వాత లెక్కేసుకున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 వాళ్ళు లేడుగా అలా ఏడుతున్నారంట. నీకు లెక్క తెలీదు అని చెప్పి ఇంకో లెక్క స్టార్ట్ చేశారు. 1 2 3 4 అతను లెక్కేసుకొని వదిలిపెట్టారంట. అట్లా ఏమైపోయిందంటే, అలాగే ప్రమోద్ అచ్యుత్గా గురువులాగానికి వెళ్ళి ఏంటే మీ ప్రాబ్లం ఏడుతున్నారు సార్ అంటే, ఏం సార్ మేము ఎక్కేటప్పుడు అందరం ఎక్కాము, వాళ్ళు మిస్ అయ్యాడు సార్ అనంట. సరే నేను లెక్కేస్తానని ఇక్కడ నుంచి 1 నుంచి 2 మొత్తం లెక్కేసి 10 మంది ఉన్నారు సార్ అమ్మ అంటే వెళ్ళారంట. అట్లా మనం ఏం చేస్తున్నామంటే, ఈ క్రెడిట్లు, రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఈ 100 సినిమాలు చేశారు, అవార్డ్స్ వచ్చినాయి, ఇవన్నీ లెక్కేస్తున్నాం. అసలు నేనెవరు లెక్క మర్చిపోయా అని అడుగుతున్నాం. ఆత్మనే ఒక లెక్క ఉంది చూడు, ఇది అసలు ఆ లెక్కను మర్చిపోయి ఆ లెక్క మర్చిపోతున్నాం. నీకు తెలియదు ఉండండి, ఏ రామలక్ష్మణ్ ఎన్ని రికార్డ్స్ ఉండి, అన్ని రికార్డులు అన్ని బాగానే ఉంది, కానీ ఎందుకు ఏడిపోతుంది? ఒరిజినల్ మర్చిపోయాం. అంటే ప్రపంచంలో ఎందుకంటే మేము పెద్ద పెద్ద మహానుభావుల దగ్గర, అందరు చిన్నోళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర అందరూ చూసాం, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ లెక్క మర్చిపోతున్నాం. అప్పుడు గురుగారి దగ్గరికి వచ్చి, సార్ మేము అన్నీ ఉండే కానీ ఎందుకు అడుగుతున్నా నాకు అర్థం కాలేదంటే, అప్పుడు గురుగారు వచ్చి నువ్వు ఇక్కడ నుంచి లెక్కేసినట్టుగా నేను అనే ఒకటి ఉంది చూడు, నేను ఆత్మని అని మొదలు పెట్టాలి. అప్పుడు మొదలు పెట్టినప్పుడు ఈ లెక్కలు 1 2 తప్పునే పర్లేదు, కానీ అసలు స్టార్టింగ్ లెక్క కరెక్ట్గా ఉండాలన్న సంగతి ఇలాంటి అద్భుతమైన ప్లేస్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. మీరందరూ కలిసి ఆ 1 నుంచి లెక్కేసినట్టుగా మీకు అగపడుతుంది మొక్కలో చిరునవ్వు చూస్తుంటే. మీరు ఎవరైనా అడగండి, మీరు ఎంతమంది పిల్లలు? నాకు 2 అండి, పలానా జాబ్ అండి, పలానా షో అంటారు కదా. నాకు మా మానమామ ఎమ్మెల్యే, నా ఫ్రెండ్ కలెక్టరు, నేను ఎక్స్ ఆఫీసర్ని, ఇవన్నీ మొత్తం అన్నీ చెబుతారు. ఎవరైనా అడగండి, అన్నీ కరెక్ట్గా చెబుతారు. అసలు ఎవరివి? అసలు నేను ఎవరు తెలుసుకోవాలంటే, ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో వచ్చి కూర్చుంటే
కొంచెం ఈ పక్కన క్రెడిట్ ఇవన్నీ ట్యాగులు వేసుకుంటున్నాం కదా, మెడలో 5 ట్యాగులు ఉంటాయి కదా, పొద్దు లేకుండా మనం వేసుకుంటాం కదా, ఆ ట్యాగులు కొంచెం ఆ పక్కన బయట పెట్టి గుడాకేసి డార్క్ రూమ్లో కూర్చుంటున్నప్పుడు అర్థం అవుతుంది అసలు మేము కేఆర్ పార్క్ నడుస్తున్నప్పుడు చాలా మంది నమస్కారం పెట్టి, ఏం గురుగారు అంటే నేను ఎక్స్ ఎమ్మెల్యేని, నేను ఎక్స్ కలెక్టర్ని అంటే వాళ్ళు డ్యూటీ దిగి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా ఆ ట్యాగు మట్టుకి తీరు. అట్లాగే అంటే ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఈ ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన సేకరణ చేసి ప్రమోద్ అచ్యుత్ గారు ఇన్ని గంటలు ధ్యానంలో కూర్చొని దాన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి దానికి ఎలా ఫలితం వస్తుంది, అలా క్షణానికి ఒక 10 నిమిషాల తర్వాత ఇంకో మైండ్ ఎలా వెళ్తుంది, అంత సూక్ష్మంగా మనకి దీన్ని ఆయన ఆరాధన చేసి కొంచెంగా బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో చూస్తుంటే మనకి ఒక పెద్ద 100 మంది రాలేరా అనుకోవచ్చు, కానీ ఫిల్లర్స్ స్ట్రాంగ్ కోసం మిమ్మల్ని రెడీ చేస్తున్నాడు. ఏమో గుడ్ అందరూ ఫిల్లర్స్ ఇక్కడ. మేము గురుగారు కలక ముందు అప్పుడప్పుడు నాకు నిద్ర నైట్ మెలకు వచ్చినప్పుడు నిద్ర పెట్టేది కాదు, నిద్ర లేకపోతే ఎనర్జీ కోల్పోతామననే ఒక భయం ఉంటుండేది కొంచెం. ఆ తర్వాత గురుగారు వచ్చి కలిసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు మెలకు వస్తుంటే అప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే ధ్యానంలో కూర్చున్నామని. అంటే మా గురుగారు చెప్తారు, ఒక అడవిలో వీళ్ళంతా యాత్రకు వెళ్ళాను చాలా మంది, ఒక పెద్ద పుల్లను చూసి అందరు భయపడి పారిపోయి వస్తున్నారంట. ఒక అతను మట్టుకి పెద్ద పుల్లు పట్టుకునే ఒక బోయవాడి మట్టుకి ఎదురెళ్తున్నాడంట. వాళ్ళందరూ భయపడి వస్తున్నారు, ఒక్కడి మట్టుకు ఎదురెళ్తున్నాడు. ఎక్కడుంది పెద్ద పులి ఎత్తుకుందని? ఊర్లో 100 మంది భయపడుతున్నారు, ఒక్కడ ఎదురెళ్తున్నాడంట. అప్పుడు వాళ్ళు అడిగితే ఏంటి అని అంటే టెక్నిక్ ఏంటంటే దాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలిసింది, మీకు ఆ టెక్నిక్ తెలియదు భయపడుతున్నారు. అర్థమైందా? మన నిద్రని కూడా ఒక టెక్నిక్గా తెలుసుకుంటే నిద్ర కూడా మన చూసి భయపడుద్ది అన్న సంగతి గుడాకేసే గురువు. అంటే నిద్ర పట్టట్లేదా? ఇంతకుముందు ఎట్టంటే వాళ్ళంటే జనరల్ పాయింట్ అందరూ జరిగేదిగా, నిద్ర పట్టకపోతే ఎల్లరు పోతే నేను డల్లు అవుతానేమో, వాళ్ళందరూ పని చేస్తుంటే ఆవులిస్తానేమో, అదే కదా మనకు భయం ఏంటి, మనకు అదే కదా. అంటే నిద్ర పట్టకపోతే తిన్నది అరగదేమో, ఇది కదా మన సైకాలజీ భయం ఏంటి మనకి, ఇదే కదా మనకి. ఇప్పుడు నిద్ర పట్టలేదా? అప్పుడు మన నిద్రతో మాట్లాడుతున్నా, పట్టలేదా? థ్యాంక్స్ నేను అలా కళ్ళు మూసుకొని అసలు నేను ఊరిని, అసలు నేను ఎందుకు వచ్చాను, ఎన్ని రోజులు ఉంటాను, ఎన్ని రోజులు నన్ను పొగుడుతారు, అంటే ఇది ఉన్నంతసేపు పొగిడేది, ఇది పోయిన తర్వాత అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు నేను 60 సంవత్సరాలు నాది, ఇంతకుముందు నేను అసలు ఎక్కడున్నాను, సరే కొన్నాళ్ళ తర్వాత 20 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉంటాను. అప్పుడు ఇవన్నీ వేస్తున్నప్పుడు ఓహో ఎవరైనా నిద్ర పడిపోతే ఇన్ని క్వశ్చన్లు వస్తున్నాయి నీకు అంటే అటు కూర్చుంటే అది ఒక ధైర్యం వస్తుంది, ఓ ఇటు కూర్చొని నిద్ర పట్టకపోతే చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు వేస్తాడని చెప్పి కళ్ళు ఆ క్వశ్చన్ భయపడి పడుకుంటుంది. అహంకారానికి ఆత్మ వైపు పానీదు, దానికి ప్రపంచం వైపు పరిగెత్తాలి. వాళ్ళు ఎర్ర చీర కట్టుకున్నారే, వాడు కారు కొన్నారే, ఆ కారు కొన్నాడే, వాడు బిల్డింగ్ కట్టాలి, క్యాపులు పెట్టుకున్నాడే, ఇవి ఎర్రగా ఉంది నల్లగా ఉంది ఇయే తప్ప మనకి వేరే పనులే లేవు మనకి. అప్పుడు అయ్యన్ని అడగట్లా, నువ్వు ఎవరు అయ్యా, అసలు ఎవరు నువ్వు, నేనా పలానా రామలక్ష్మి నేనా, ఇట్లా పలానోళ్ళు చాలా మా ముందు పలానోళ్ళు అన్నారే వాళ్ళకి కనిపించలేదే, మరి నేను అదే కదా. ఎప్పుడైతే మనం ఒక పెద్ద అంటే చిన్న క్వశ్చన్లు వేసుకున్నాం అనుకో, నిద్ర పట్టిపోతే అన్నం వరకదేమో. అంటే ఎట్లా అంటే కొంతమంది అంటారు ధ్యానం చేస్తానండి కళ్ళు పుసులు తగ్గినాయంటే, ఏంటి చిన్న కోరికలు కోరుకోగాకండి అన్న మీరు. అంటే అతను క్షణాలు అంటే నాకు కలర్ వేసేవాడిని, మంచి కలర్ లేదు, నల్ల చూపుతున్నాడు, 10 రూపాయలు ఇస్తే నల్ల కలర్ వేసుకోవచ్చు, దీనికోసం ధ్యానం చేయకండి అంటున్నా. ఆ ఇష్టంలో ఏంటి అసలు ఏంటిది, ఆ చైతన్యంలో ఐక్యం అవటం. నేను ముసలు కాదనుకోవట్లేదు, నేను కోరుకుంటాను ఎవరు ముసలు అవ్వాలని. అవుతుంది ఏంటిది అంటే మన చేతుల్లో లేదు, ఇది ఓకే, ఓహో ఇది మన చేతుల్లో లేదు, దీని గురించి పడుచుకోకూడదు, దీన్ని వదిలేయి, అయితే అవును ఏమైంది పోనీ, ఏదన్నా మన కంట్రోల్లో ఉంది కదా, కూర్చోరాడు పిల్లడు కూర్చుంటాడు అనుకుంటే అప్పుడు నీ కంట్రోల్లో ఉండడు, నేను కూర్చొని పోనాడు అనుకో వదిలేయాలా లేదా. అట్లా ఒక్కొక్క దాన్ని మనము ప్రపంచం
ఇది నిరంతరం మారుతుందేంటి? ఒకసారి పొగుడుతున్నారు, లాభం నష్టం అవుతుందేంటి? ఓహో ఇది మన చేతుల్లో లేదు, ఇది మారుతుంది, మార్పుని యాక్సెప్ట్ చేసి పోతూ ఉండాలి అంతే. ఓహో ఫ్యామిలీలో ఏంటి, మావిడి గారు వచ్చి ఒక రోజు ఏమంటే మీరు దొరకటం నాకు అదృష్టం అని అంటుంది. ఒక 10 రోజుల తర్వాత మొదటిపోవడా నేను ఎందుకు చేసుకున్నాను తిడితే బయట మాస్ కొడతారని లోపల అనుకుంటుంది. లోపల ఫీలింగ్ మనకు అర్థం అవుతుంది. సహజంగా కంటెస్ట్లోనే మార్పు అంటే మీకు జరగదేమో, మాకు జరుగుతున్నాం, మీరు మాకు తెలియలేదు. అప్పుడు నేను అనుకున్నా అదే మనిషి అదే నోరు నేను పొగిడింది ఇలా ఎందుకు తిడుతుంది ఏంటి అంటే ఇది కూడా నిరంతరం మారేదే, ఇది నిజం కాదు, నిజం మారేదే. ఒకరోజు నేను తింటున్నాను, టక్క టక్క నడుస్తున్నాను, ఆహా నవ్వుతున్నాను, ఒకరోజు తెలియకుండా తలనొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, ఇదేంటి మారేదేనే అంటే ఈ 3 మారేయే, వీటి మీద ఫోకస్ వేస్తూ అన్న సంగతి అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే లోపలికి వెళ్తే మారదంది ఏది ఉందో అంటారే మహేష్ బాబు అంటాడు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ చూసిద్దో ఆయనే పొండుగాడు అన్నట్టు మహేష్ బాబు పోకిలు అంటారు కదా, అలాగా ఎవరు కొడితే దిమ్మ తిరిగి అసలు నేను ఎవరినో చూపించేదే ప్రమోద్ అచ్యుత్ గారు. ఆయన పొండుగాడు ఇక్కడ కూర్చున్నాడు చూడు మన ముందు. వయసు ఇంకోటి పోకీర్లో ఇంకోటి అంటాడు మహేష్ బాబు, ఎప్పుడు వచ్చేవనే కాదు బుల్లెట్ దిగిందా లేదని మీరు ధ్యానం చేసామనేది కాదు, ఇక్కడికి వచ్చి వీళ్ళు కూర్చోబెట్టి నుంచోబెట్టి పరిగెత్తి తలకెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. ఇదే మాకు గురుగారిని చూస్తే నవ్వేస్తుంది. ఒక చిన్న పిల్లలకి మనవాడు చెప్పడం చిన్నపిల్లలకి మీరు పిల్లవాడికి అన్నం పెడతారు కదమ్మా, సందమామరా రావు జాబిలు రావంటారు కానీ చెప్పు అన్నం పెట్టేటప్పుడు కానీ చెప్పు అదిగో కూర్చోడు చూడు చెప్పు అంటారు కదా, అదిగో ఒక్కొక్క ఖర్చుద్ది అమ్మ డాడీ వస్తాడని. ఎందువల్లంటే వాడు గోల్ ఏంటంటే ఈ పిల్లోడు అన్నం తినాలి, ఇది తల్లి గోలు కదా. ఈ తల్లి గోలు అంటే మీరు ఆత్మ బంధువులు అవ్వాలి అనేది గోల్ ఆయనకి. కూర్చొని పెడుతున్నాడు, నుంచో పెడుతున్నాడు, కళ్ళు మూపిస్తున్నాడు, డార్క్ రూములు అన్ని కారణం ఏంటి, ఆత్మలో కలవాలి. అప్పుడు డౌట్ అవుతుంది, ఇన్ని పైగలు ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక పిల్లవాడికి సందమావం చూసి గిన్నె అన్నం తిన్నదా ఊరుకోదు తల్లి. సందమం అవుతుంది, బూచోడు వస్తున్నాడు, సందమం అవుతుందని చెప్తాడు. ఏంది ఇంత బతిలాడుతుందంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఇవి కడుపు నిండాలి. మీ అందరూ ఆత్మ అనేదే ఈ ప్రపంచం, సంసారము, దేహము, ఈ మీ ఇళ్ళు, ఆస్తులు, ఇది మీ కడుపు నిండదు. ఎందుకంటే మేము చూసామన్నీ. ఎందుకంటే చాలా మాకు వచ్చినాయి పోయినాయి అన్నీ ఉన్నాయి. అందుకంటే ఏది తెలుసుకుంటే ఇక్కడ తెలుసుకొని అవసరం లేదో ఆ స్కూల్కే మీరు అక్కడికి వచ్చారు. అక్కడికి ఇది తెలుసుకున్నారనుకోండి ఈ మూటిల్లో మీరు ఆట ఆడొచ్చు. ఏమండే లాభం వచ్చిందా, ఆహాహా, నష్టం వచ్చిందా, ఆహాహా, ఇంకా డబల్ ఆహా, అలాగ భార్య తిడుతుందా, ఆహాహా, పోయిందా, ఆహాహా, నీ ఏదో నీకు బుద్ధి లేదా, ఆహాహా, డబల్ ఆహాహా. ఈ దేహం తిన్నప్పుడు ఎగురుతున్నావా, ఆహాహా, నడవట్లేదా, ఆహాహా. అందుకని తెలుసుకున్నావు అనుకో ఇదే హ్యాపీనెస్. ఎస్, అందుకని థ్యాంక్ యూ. భోజనం టైం అవుతుంది అనుకుంటే ఏదో మేము మాట్లాడుతున్నాం. ఇంకా థ్యాంక్ యూ, అయిపోయింది లాస్ట్ రోజు ఇది. మనము ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మీరు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చాలి, మంచి ఫుడ్ తీసుకోండి, ఇవి ఫుడ్ వద్దన్నారు అనుకోండి, మనము ఖచ్చితంగా ఈ ఫుడ్ వదిలేసి మంచి ఫుడ్ తీసుకోవటానికి మన మానవ ప్రయత్నం చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. అలానే లేదు మీరు అసలు యాక్టివిటీ లేదు, మీరు కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, మంచి ఎక్సర్సైజ్ చేయండి బాగుంటుంది అన్నారు అనుకోండి, సరే ఓకే చెప్పారు కదా అని రోజుకు 1 గంట 2 గంటలో పెట్టుకొని మంచి రిగ్రెస్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అదే డాక్టరు మీ నిద్ర సరిగ్గా పోవట్లేదు, బాగా డీప్గా నిద్రపోండి అని చెప్పారు అనుకోండి, దానికి పరిష్కారం ఏంటి? అదే పండుగాడు. అంటే నిద్ర మా సినిమా ఇండస్ట్రీలో అంటారు మనకి పేర్లు వద్దు. అంటే మేము 7 గంటలు పడుకుంటా ఉంటాం, 7 o'clock పడుకుంటాము, మేము 2:30 లెగుస్తాం అనమాట.
అంటే 7 గంటలు కూడా పండుకుంటున్నారా వాళ్ళకి? అంటే ఎట్టుందంటే 7 గంటలు పండుకుంటాం అంటే ఎట్టుందంటే 7 గంటలు పండుకుంటారా? అదృష్టంగా ఉంది. అసలు పండుకోవటం అంటే మాకు చాలామంది కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఈ ప్రాబ్లం చాలా కొట్టిమెట్లు ఆడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఈ పండుగాడిని సినిమా ఇండస్ట్రీలో కూర్చోబెట్టాలి అనేది మాకు చిన్న అభిప్రాయం. ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్స్ నిద్ర లేకుండా, అంటే ఎక్కువగా మనకి బర్నింగ్ అయిన ఉంటారు కదా, ఎమోషనల్ ఉంటుంది వాళ్ళకి. ఈ సత్యాన్ని కానీ మనం ఒప్పాం అనుకోండి, వాళ్ళు ఆ టెక్నిక్ చాలా ఈజీగా వాడుకోవచ్చు, చాలా ఎక్కువ ప్రమోషన్ అవుద్ది అనుకుంటున్నాను అనమాట. అందుకని తొందరలో సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రమోద్ వచ్చి గుడాకేష డార్క్ రూమ్ కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి అనేది ఒక ఆలోచన ఉంది. అది ఎలా ఏంటి అంటే అది ప్రయత్నిస్తాం, కూర్చొని మాట్లాడుకుంటాం అనమాట. వాళ్ళు ఎలా కూర్చొని మాట్లాడి డార్క్ రూమ్ కట్టారో అలా మాట్లాడదాము. థ్యాంక్ యూ బంగారాలు, థ్యాంక్ యూ. స్లీప్ మీద ఈ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేసిన ఇన్స్టిట్యూట్ కానీ, డాక్టర్స్ కానీ, స్లీపాలజిస్టులు కానీ ఇక ఐ థింక్ ప్రపంచంలో ఇంకా ఇప్పుడున్న ఇదిలో ఎవరు లేకపోయి ఉండొచ్చండి. ఉన్న ఇక మనకైతే తెలియదు. సో ఆ లెవెల్ ఆఫ్ ఇది చేసి, అంటే ఈ గుడాకేశ ప్రపంచ లెవెల్ అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకంటే మన అందరూ వసుదేక కుటుంబం, ఓన్లీ వన్ మనం అందరం. గురుగారు చెప్తున్నాడు అందరిలో భగవంతుని చూడాలనేది. అసలు ఆ మాట ఏంటంటే నాకు ఇందాక చెప్తుంటే ఒళ్ళు పులకరించింది. అంటే అన్నిట్లో భగవంతుని చూడాల ఒక ప్రేమతత్వం, కరుణ. బుద్ధ బాగుంటాడు మహాకరుణ, జీసస్ కరుణామయుడు. అంటే ప్రేమే కరుణే భగవంతుడు. భగవంతుడు అంటే సపరేట్ ఎవరు లేరు. ప్రతి మనిషిలో కరుణ ప్రేమగా ఉందంటే నీలో భగవంతుని చూస్తాం. సాక్షాత్ భగవంతుడే నువ్వు. ఎందుకంటే అంతకు మించిన భగవంతుడు లేడు ప్రపంచంలో అనేది. నా పరమాత్మ స్వరూపులారా, ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ షాడో, ఒక పాజిటివ్ షాడో ఉంటుంది. ఒక 2 తప్పులు 2 మంచి ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఆ తప్పు మీదే ఫోకస్ చేసి, భర్త మీద కావచ్చు, భార్య కావచ్చు, భార్య కావచ్చు, అత్త మామల కోళ్ళ కావచ్చు, వాడు అలాంటి అలాంటి కాకుండా అతను పాజిటివ్ ఒకటి ఉంది చూడు, దాన్ని ఫోకస్ చేయటం దాని మీద ఫోకస్ చేయండి ప్రతి వాళ్ళు కూడా. అందుకని ప్రతి మనిషిలో నెగిటివ్ థింకింగ్ షాడో వేసుకుని మీ మైండ్ వెళ్ళొద్దు, పాజిటివ్ ఎనర్జీ మీద వెళ్ళండి. అతను మంచి క్వాలిటీని చూడండి, మంచిగా మనం ప్రేమించండి, కరుణించ అనే సత్యం ఇక్కడ మనకి ప్రతి మనిషిలో ప్రేమతత్వాన్ని కానీ మనం చూడగలిగితే అదే మనకి ఇచ్చిన అద్భుతమైన, మనకి గురుగారి దగ్గర నేర్చుకున్న అద్భుతమైన సత్యం అన్నమాట ఇది. థ్యాంక్ యూ.